సార్లు చెప్పిన సుత మమ్మల్ని పట్టించుకుంటలేరు. మేము పనికి పోయి వచ్చి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు వాటర్ గురించి చాలా ఇబ్బంది ఉన్నది. మేము సర్పంచ్కి చెప్పినా కూడా పట్టించుకోలేదు. మేము కార్యదర్శికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం కూడా, వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మాకు నీళ్ళకు కూడా చాలా ఇబ్బందికరం. ఉప సర్పంచ్కి కూడా మేము చెప్పినాం కూడా, మమ్మల్ని కనీసం ఒక ఇట్లా హ్యాండిక్యాప్టర్ నేను పైన అటు పనికి పోయి కూడా మేము వచ్చి మోసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. మాకు చాలా బాధగా ఉన్నది కూడా. ఈ రోడ్డు దాటేసి ఎక్కడెక్కడనో పోయి తెచ్చుకోవాలంటే మాకు చాలా బాధాకరంగా ఉన్నది. మాకు మిషన్ భగీరథ కూడా లేదు. మాకు ఇట్లా ఉన్నది సమస్య. నీళ్ళు వస్తలేవు, మేము మోసుకొని సత్తన్నాం. పని కోయొచ్చి ఎంతగానో 2 నెలల సంది మోసుకుంటామా? ఎవరు ఉండి ఏం పని చేస్తాడు? సర్పంచ్ చేస్తాడు, కార్యదర్శి ఏం చేస్తాడు, ఉప సర్పంచ్ ఏం చేస్తాడు, ఎవడేం పని చేస్తాడు? వాడు ఎవడేం చెప్తలేడు. ఉండి రాజకీయ వేలుడు ఎందుకు వాళ్ళు? మేము చావన్నా? ఆ నీళ్ళు ఎత్తలేవు, ఈ నీళ్ళు ఎత్తలేవు. మనం కోసం చూసుకునేందుకు మీరు ఓట్లేవు నచ్చుడేందుకు? వస్తలేవు, అవి కూడా వస్తలేవు. మాకు ఏ నీళ్ళు వస్తలేవు. మేము చస్తాను వస్తావు. ఇసుంటోడు శాతగానోడు రాజకీయం వేయద్దు, రాజకీయం చేయొద్దు. ఎందుకు చేయాలి శాతగానోడు? నమ్మిచ్చి మోసం చేస్తారు వాళ్ళను. 2 నెలల సంది మేము చస్తాను. వాటి కూలిపోతాం, ఇటు నీళ్ళు మోసుకుంటాం, అన్ని పనులు చేస్తాం. మాకు శాత కావద్దా? 65 సంవత్సరాలు